ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రభు నీ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క బిడ్డ కన్నీటిని తోడచండి, ధైర్యముతో నింపండి, నీ స్వరాన్ని వినిపింప చేయండి. నీలో ఉన్న ఆనందమును అనుభవిస్తూ నేను మహింపరిచే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మీకా గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం. నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని యందును, నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును. Micah chapter 7 verse 7, I will wait for the God of my salvation, my God will hear me. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక, ఆమేన్. ఈ మాట ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారండి? నేను దేవుడి కోసం కనిపెట్టుకున్నాను, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడు అన్న విశ్వాసం ఎంతమంది కలిగి ఉన్నాం ఈరోజు? నిజంగా ఈ మాట మనం చెప్పగలిగితే మన జీవితాల్లో చాలా ధన్యులమండి. ఎందుకంటే ఎవరైతే దేవుని కోసం కనిపెట్టుకుంటారో, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తారో కనిపెట్టుకొని, తప్పకుండా వాళ్ళ జీవితంలో జవాబు అనేది దేవుడు ఇస్తాడండి. ఎంతోమంది బైబిల్లో మరి చూసినట్లయితే ఎంతోమంది వ్యక్తుల జీవితాల్లో కనిపెట్టినప్పుడు వాళ్ళ జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు. దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు వాళ్ళ జీవితాల్లో అనేకమైనటువంటి మేలుని వాళ్ళు అనుభవించారు. చాలాసార్లు మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేస్తాము, వెంటనే లేసేస్తాము, కనిపెట్టామన్నమాట. దేవుడు ఏం చెప్తాడో అది వినం. మరి ఎప్పుడైనా మీరు ప్రార్థన అయిపోయిన తర్వాత కొంచెం సేపు మౌనంగా అలా ఉండండి, దేవుడి యొక్క స్వరాన్ని వినగలుగుతారు. ఒకవేళ వినలేకపోతున్నాము అంటే దేవుడి యొక్క స్వరం వినలేని స్థితి ఎప్పుడు ఉంటుందంటే మన హృదయంలో గందరగోళం ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుడి స్వరాన్ని నువ్వు వినాలనుకుంటే నీ మనసును మొదటిగా ప్రశాంతంగా ఉంచుకోవాలి. దేవుడు ఆలోచనలు చెప్పి మనకి నడిపించే దేవుడు కాబట్టి నువ్వు దేవుడి సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు నీకే మాటలైతే అవసరమో, నువ్వు ఏ విషయాన్ని బట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసావో దానికి జవాబు ఇవ్వాలని దేవుడు ఆశపడతాడు. కానీ చాలాసార్లు మనం ప్రార్థన చేసిన వెంటనే లేచి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ కొంచెం సేపు దేవుడి సన్నిధిలో అలాగే కూర్చున్నప్పుడు దేవుడి స్వరాన్ని వినగలుగుతాము, దేవుడు మనతో మాట్లాడతాడు. సరే, మనం మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుంచి 30వ వచనం వరకు చూసినట్లయితే మరి యేసయ్య ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి ఆ స్త్రీతో దేవుడు చెప్తున్నటువంటి మాటలు విన్నప్పుడు మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి 25వ వచనం చూద్దాము. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గురించి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనీకియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఆమె తన కుమార్తెల నుండి ఆ దయ్యం వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఇక్కడ ఒక తల్లి యేసయ్య పాదాల దగ్గరకు పట్టుకొని అడుగుతుంది, అయ్యా నా యొక్క కుమార్తెలో ఉన్నటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టండి అని చెప్పి దేవుడి సన్నిధిలో అడిగితే అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆమెతో పిల్లలు తినేటువంటి రొట్టె ముక్కలు తీసేసి కుక్క పిల్లలకి వేయటము యుక్తమా అని అడిగితే ఆమె అంటది, అవును ప్రవ్వా, ఆ పిల్లలు తింటున్నప్పుడు అక్కడ రొట్టె ముక్కలు కింద పడితే అవి తినొచ్చు కదా ప్రవ్వా అని చెప్పి దేవుడికి ఆమె సమాధానం ఇస్తుంది. ఆమె ఒక గ్రీస్తు దేశస్తురాలు, ఒక అన్యురాలు అయినప్పటికీ దేవుడు చేసేటువంటి ఒక గొప్ప కార్యాలు విని తన బిడ్డని ఏ విధంగా అయినా మరి దేవుడి దగ్గర నుంచి స్వస్థత పొందుకోవాలని విశ్వాసంతో వచ్చినప్పుడు దేవుడు దగ్గర మరి వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న ఈ డిస్కషన్ని మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మరి దేవుడు అంటున్నాడు, కుక్క పిల్లలతో ఇక్కడ పోలుస్తున్నా ఆమె ఒక్క మాట అనలేదు. అవును ప్రభా, మేము అన్యులమే కావచ్చు, కానీ మరి పిల్లలు తిని పడుతున్నటువంటి ఆ రొట్టె ముక్కలు తినడానికి మేము యోగ్యులం కదా అని అంత తగ్గించుకొని దేవుడి సన్నిధిలో అలానే కనిపెట్టుకుందండి. మరి చాలా సేపు దేవుడి సన్నిధిలో వెయిట్ చేస్తూ ఉంది. ఒకవేళ దేవుడు నా విశ్వాసాన్ని పరీక్షించడానికి కూడా ఇలాంటి మాటలు మనతో వాడితే మనం ఎలా ఫీల్ అవుతామండి? మరి ఆమెను కుక్క పిల్లలతో పోలుస్తున్నాడు. అలాంటప్పుడు ఆమె మరి ఫీల్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఆమె వెళ్ళిపోలేదు. కానీ ఆమె చెప్పిన ఆన్సర్ దేవుడికి చాలా బాగా నచ్చింది. అవును ప్రవ్వా, మేము యోగ్యత లేని వారమే, కానీ నీ కృపను బట్టి మాకు సహాయం చేయవా అన్నప్పుడు దేవుడు ఆ మాట మాట్లాడినటువంటి ఆ స్త్రీ ఆ యొక్క మాట విన్నప్పుడు వెంటనే దేవుడు అన్న మాట ఏంటి తెలుసా? నువ్వు వెళ్ళుము, మరి నీ కుమార్తె నువ్వు దయ్యం విడిచి వెళ్ళిపోయింది అని దేవుడు చెప్తాడండి. ఆ సమయంలోనే ఆమె యొక్క కుమార్తె ఆ దయ్యం నుంచి విడుదల పొంది స్వస్థత పొంది ఉంటుంది.
ఒకవేళ ఆ స్త్రీ ఆ దేవుడి సన్నిధిలో అలాగా కనిపెట్టకుండా, మొరపెట్టుకోకుండా, మరి నాకెందుకులే మేము అన్యులం కదా! మరి ఈయన మాకు హెల్ప్ చేయట్లేదు కదా! ఎందుకు నేను అడగాలిలే, ఇంకెందుకు వెయిట్ చేయాలిలే అని చెప్పేసి వెళ్ళిపోయుంటే తన కుమార్తెకు స్వస్థత కలిగేదా? కలిగేది. ఎప్పటికీ కలిగేది కాదే కాదు. కాబట్టి ఈ స్త్రీలో ఉన్నటువంటి ఆ విశ్వాసము, ఆ స్త్రీలో ఉన్నటువంటి ఆ ఓపిక, ఆ పేషెన్స్‌ని మనం నేర్చుకోవాలి. ఎవరైతే దేవుడి సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటారో తప్పకుండా దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. మరి ఈమె ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈమెకి సహాయం చేశాడు. కానీ ఇక్కడ ఆమెను వెయిట్ చేపించాడు. ఎందుకు అంటే దేవుడు తన గొప్ప కార్యాన్ని, మరి ఆ స్త్రీలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూడాలంటున్నాడు. దేవుడు కార్యం ఆమె చూసేకి ముందుగా ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా దేవుడు చూడాలని ఆశించాడు. కాబట్టే ఆమెను పరీక్షించినప్పుడు ఆమె అద్భుతమైన మాటను మాట్లాడింది. తనెంత తక్కువ తనకు అర్థమైపోయింది, తను ఏంటో తనకు తెలిసింది, తాను తగ్గించుకుంది దేవుడి సన్నిధిలో. అంతేకాకుండా కనిపెట్టినందుకు ప్రతిగా అద్భుతమైనటువంటి విడుదల అనేది తన కుమార్తె జీవితంలో తను చూడగలిగింది. మనకు గాని దేవుడు ఇలా చెప్పాడనుకోండి, మరి ఇలా మాట్లాడితే మనం ఏమంటాం? వద్దులే ప్రభు నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి చాలాసార్లు వెళ్ళిపోతుంటాం. దేవుడు మనల్ని పరీక్షించాలని అనేక సార్లు ఆశపడతాడు. కొన్నిసార్లు మనకి గాయం అనిపించవచ్చు, దేవుడి మాటలు కొన్నిసార్లు కష్టం అనిపించవచ్చు, కానీ అది మన మేలుకి అని మనం గ్రహించాలండి. దేవుడు కొన్నిసార్లు ఏదైనా మనం కార్యం చేయబోతున్నప్పుడు వద్దు ఇది చెయ్యకు అని చెప్తే మనం చాలా నొచ్చుకుంటాం. ఎందుకంటే మనం అన్నిటినీ రెడీగా పెట్టుకుంటాము, ఇంకా చేసేసుకోవాలని ఆశపడతాము. అట్లాంటప్పుడు దేవుడు వద్దనేస్తే మనం చాలా బాధపడతాం. కానీ నిజంగా దేవుడు మాటను విని మనం స్టాప్ చేయగలిగితే నిజంగా అది ఎంత కష్టమైనా కూడా అది మనకి ఆశీర్వాదకరంగా మారుతుంది. ఎందుకంటే మరి భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో దేవుడికి మందిరం కట్టాలని, మందిరానికి కావాల్సిన సమస్తమైన వాటిని సమకూర్చి పెట్టుకున్నాడు. ఇంకా అలాంటి సమయంలో దేవుడు అన్నాడు నాతాను ప్రవక్తను పంపించి, వద్దు నువ్వు కట్టద్దు, ఎందుకంటే నువ్వు అనేకమైన యుద్ధాలు చేసావు, రక్తాన్ని ఒలికిచ్చావు, కాబట్టి నువ్వు దేవుడి మందిరమును కట్టకూడదు అని చెప్పి దావీదుకి చెప్పాడు. ఆ మాట విన్నప్పుడు దావీదుకి కొంచెం బాధ అయితే అనిపించుండొచ్చు. నేను అన్నీ రెడీ చేసుకున్నాను, దేవుడు వద్దంటున్నాడు. కానీ నిజంగానే తన చేతులు రక్తాన్ని ఒలికించాయి. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, నీకు బదులుగా నీ కుమారుడైనటువంటి సొలొమోను కడతాడు, అతని దినములో నీకు అతనికి నెమ్మదిస్తాను. ఆ సమయంలో అతను మందిరం కడతాడు, ఏ యుద్ధాలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది ఆ సమయంలో అని చెప్పినప్పుడు దావీదు దానికి ఒబీడియంట్ అయినాడు. ఆ మాట విన్నాడు, మరి అలాగే కనిపెట్టుకున్నాడు. దేవుడు అద్భుతమైనటువంటి మందిరాన్ని తన కుమారుడు ద్వారా నిర్మించుకున్నాడు. కాబట్టి మనల్ని దేవుడు స్టాప్ చేయండి అంటే మనం వినగలుగుతామా? చాలాసార్లు మనం వినము. కాబట్టి మన జీవితాల్లో నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. దేవుడు ఎందుకు తన సన్నిధిలో మనల్ని కనిపెట్టమని చెప్తాడంటే ఆయన ఉద్దేశాల్ని మనకు బయలుపరచడానికి, ఆయన యొక్క చిత్తాన్ని మనకు తెలియచేయడానికి. ఏ విధంగా దావీదు దేవుడి సన్నిధిలో కనిపెట్టినప్పుడు మరి ఏం చేయాలో ఏది చేయకూడదో చెప్పాడో, అలాగే ఈరోజు మనం కూడా దేవుడి సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు తప్పకుండా మనకి జవాబిస్తాడు. ఏ కార్యం చేయాలి, ఏ కార్యం చేయకూడదు, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు, ఇది చెయ్యాలా, ఇది వద్దా, ఈ ప్రతి ఒక్క దానికి కూడా దేవుడే మన జీవితాల్లో మనకి మార్గదర్శకుడుగా నడిపిస్తాడు. కాబట్టి దేవుడి సన్నిధిలో మరి కనిపెట్టడం కోసం మనం విసుగు చెందకూడదండి. కనిపెడితే మన జీవితాల్లో ఆశీర్వాదం వస్తుంది. ఆ స్త్రీ కనిపెట్టింది దేవుడి సన్నిధిలో, తన యొక్క కుమార్తెకు ఉన్నటువంటి ఆ యొక్క ఈవిల్ స్పిరిట్ నుంచి విడుదల అనేది చూడగలిగింది. దావీదు దేవుడి సన్నిధిలో కనిపెట్టాడు, తన కుమారుడు దేవుడి మందిరాన్ని నిర్మించడానికి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ రీతిగా మన జీవితాల్లో మనం దేవుడి సన్నిధిలో కనిపెడితే మన పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశాలు ఏంటో, ఆయనకున్నటువంటి తలంపులు ఏంటో దేవుడు మనకి బయలుపరుస్తాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మొదటిగా మనకు కనిపెట్టే స్వభావం ఉండాలి. అలాగే ఆ స్త్రీ వలె తగ్గించుకునే మనస్తత్వం ఉండాలి. దావీదు వలె దేవుడి మాటకి విధేయత చూపించగలిగే వారిగా ఉండాలి. అప్పుడే మన ప్రార్థన అనేది దేవుడి సన్నిధిలో ఆలకించబడుతుంది. ఈరోజు ఒకవేళ మన ప్రార్థన ఆ విధంగా లేకపోతే మనల్ని మనం దేవుడి సన్నిధిలో సరి చేసుకుందాం, ఆయన సన్నిధిలో కనిపెడదాం, అద్భుతమైనటువంటి దేవుడి కార్యాలను రిసీవ్ చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. మాతో మాట్లాడిన ప్రతి మాటకి వందనాలు. గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చండి. నీ సన్నిధిలో కనిపెట్టడానికి ఆయన ప్రార్థనలకు జవాబు పొందుకునే కృపనివ్వండి. స్త్రీ ఏ విధంగా అయితే తగ్గించుకుందో ప్రభువా, మేము కూడా తగ్గించుకునే కృపనివ్వండి. దావీదు ఏ విధంగా మీ మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడో, ఆ విధంగా మా జీవితాలు కూడా మీకు లోబడి విధేయత కలిగి ఉండడానికి, తద్వారా వచ్చే గొప్ప ఆశీర్వాదాలు స్వతంత్రించుకునే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.